ఎన్టీఆర్ బయోపిక్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సో నేను ఇక్కడ విజయవాడలో చూడడానికి వచ్చాను. ఇప్పటివరకు యూఎస్ నుంచి కానీ ఇక్కడ ఏపీ తెలంగాణలో కానీ అన్ని రిపోర్ట్స్ చాలా బాగున్నాయి సినిమాకి. అండ్ సో ఇప్పుడు నేను చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారి నిజ జీవితంలో బాల్యం నుంచి కూడా అన్ని విషయాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్తారు. చాలా మంది ఉదయం నుంచి కూడా చూసి చాలా బాగున్నారు. అట్లా మీకు ఎలాంటి రిపోర్ట్స్? ఖచ్చితంగా అండి, ఎన్టీ రామారావు గారి గురించి చాలా విషయాలు విన్నాం కానీ ఇప్పుడు సో అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దొరికింది సినిమాతో. సో ఇప్పటివరకు అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది అన్ని దగ్గర నుంచి. సో చూద్దాం. ఇంకా వచ్చే నెలలో మహానాయకుడు కూడా రిలీజ్ కాబోతుంది. ఎన్నికల సీజన్లో మహానాయకుడు రాబోతుంది. ఇది టీడీపీకి ప్లస్ అవుతుంది. అది చూడాలండి బేసిక్గా. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆయన లైఫ్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఆయనే స్థాపించారు. సో ఖచ్చితంగా దానివల్ల అయితే ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఎలా ఉండబోతుందో వెయిట్ చేయాలిగా. పెదనాన్న గారు కూడా క్యారెక్టర్ కూడా దీంట్లో రానా వేశారు. ఎట్లా ఎట్లా బాగా సెట్ అయ్యాడండి రానా పెదనాన్న గారి క్యారెక్టర్. అండ్ చూడాలిగా. నేను ఇంకా సినిమా చూడలేదు. సో లెట్ మీ సీ అండ్ లెట్ మీ గెట్. మీరు ఏమన్నా సెకండ్ పార్ట్ లేదన్నా? నేను లేనండి, నేను సినిమాలో చేయలేదు. నువ్వెందుకు